Hi everyone, welcome back to Vachasu Bharat. The previous two classes we discussed the basic rules of dice and model 1 problems. So in this video I am going to explain the model 2 questions and the problems. So previous classes lo manam dice basic rules, what is standard dice, what is general dice అనేది మనం చూసాం. మోడల్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసామండి by using a trick mutual friend. So ఇప్పుడు మనం చేస్తుంది model number 2 అని. So if you see here a question number 1 from the model number 2, yeah, a dice is rolled on the floor twice. It shows this below, it is given then what is the opposite of digit 3. అది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, మనకి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇఫ్ యు సీ ద ఆపోజిట్ ఆఫ్ 3, దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ద ఆపోజిట్ ఆఫ్ 3 అండి. ఇక్కడ నేను 3 కామన్ ఉన్న డైస్ ని తీసుకున్నా అండి. డైస్ నెంబర్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3 అండి. మనకి కామన్ గా ఉన్నది చూసుకుంటే డైస్ నెంబర్ 1 and 3 అండి. ఇఫ్ యు కంపేర్ 1 and 3, చూడండి 1 and 3 మీరు కంపేర్ చేస్తే 1 and 3 ని మనం కంపేర్ చేసి చూస్తే 3 to 4, 3 to 1 అండి. ఇక్కడ మనకి 1 నెంబర్ కామన్ గా లేదండి, ఇక్కడ మనకి 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. దట్స్ వై దిస్ కాన్సెప్ట్ ఈస్ నోన్ యాజ్ ట్యూ మ్యూచువల్ ఫ్రెండ్స్. మనకి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో చూడాలండి. సో ట్యూ మ్యూచువల్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మనకి 2 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారో అది మన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీ అవుతుందండి. ఇఫ్ యూ కంపేర్ 1 and 3 అండి, ఏం చేయాలి నువ్వు? మరి ఏం చేయాలంటే ఏం చేయవసరం లేదండి, జస్ట్ స్ట్రైక్ ఆఫ్, కొట్టి పడేయాలండి. 3 2 క్యాన్సిల్ చేయండి, 3 2 క్యాన్సిల్ చేయండి అండి. ఆ క్వశ్చన్ 4 and 1 ఈజ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండి. మరి మన క్వశ్చన్ దేని గురించి అడిగారండి? క్వశ్చన్ అడిగింది 3 గురించి. మరి నువ్వేం ఫైండ్ అవుట్ చేసావు? 4 and 1 ఫైండ్ అవుట్ చేసా అండి. మరి మనకు 1 and 3 ఆన్సర్ వచ్చిందంటే రాలేదు. మరి చూడండి 1 and 2 కంపేర్ చేస్తే 1 and 2 కంపేర్ చేస్తే 2 4 కామన్ గా ఉన్నాయి. 2 మ్యూచువల్ ఫ్రెండ్స్ 2 4 కామన్ గా ఉన్నాయండి. 2 4 కామన్ గా ఉన్నాయి మనకి. చూడండి మీరు 1 and 2 కంపేర్ చేయండి. మీరు 1 and 2 కంపేర్ చేస్తే అండి మనకి కామన్ ఏముందండి. చూడండి ఇప్పుడు నేను 1 and 2 కంపేర్ చేస్తున్నా. 1 and 2 కంపేర్ చేస్తే మనకి 2 4 క్యాన్సిల్ అవుతుంది, 2 4 క్యాన్సిల్ అవుతుందండి. ద లెఫ్ట్ అవుట్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో 3 and 6 is the opposite to each other అండి. Question is about the opposite of 3, then our answer is option A. Answer is option A అండి. నేను 1 and 3 కంపేర్ చేసినప్పుడు నాకు 4 and 1 ఆపోజిట్ టు ఈచ్ అదర్ వచ్చింది. నేను 1 and 2 కంపేర్ చేసినప్పుడు నాకు 3 and 6 ఈజ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ వచ్చిందండి. ఆ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద 3, then our answer is 6 అండి. then option A is the right answer అండి. సో ఇక్కడ మనకి 2 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండాలండి. దట్స్ వై దిస్ ఈస్ ట్యూ మ్యూచువల్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అండి. ట్యూ మ్యూచువల్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ మనకి 2 మెంబర్స్ కామన్ గా ఉండాలి, అప్పుడే మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుందండి. ఇక్కడ చూడండి మీరు A2 కంపేర్ చేసినా కూడా క్యాన్సిలేషన్ వస్తుంది, ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇక్కడ మనకి 1 and 2 కంపేర్ చేసి 2 4 క్యాన్సిల్ అయిపోయి ద రిమైనింగ్ నెంబర్స్, ద లెఫ్ట్ అవుట్ సర్ఫేసెస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండి. సో నోట్ పాయింట్, what is that note point అండి? if 2 mutual friends are there, when 2 numbers are common mutual numbers, then cancel those numbers. The left out surfaces are opposite to each other అండి. క్లియర్? సో ఏవైతే మిగిలిపోతున్నాయో ఆ మిగిలిపోయినవి ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్, a dice is rolled thrice on the floor, so which is given in the below. What is the opposite of
1 అండి. సో ఆపోజిట్ ఆఫ్ 1 అన్నారండి. చూడండి ఇక్కడ మనము కామన్ చూడండి, కామన్ గా చూస్తే మనకి ఆపోజిట్ ఆఫ్ 1 అన్నాడండి. 1 ఎక్కడ ఉందండి? 1 మనకి ఆప్షన్ డైస్ ఆప్షన్ 3 లో ఉందండి. దిస్ ఈస్ 1. అయితే మనం ఈ 1 అండ్ 3 కంపేర్ చేయండి. 1 అండ్ 3 కంపేర్ చేస్తే 3 2 కామన్ ఉన్నారు. 3 2 కామన్ ఉన్నారండి. నౌ లెఫ్ట్ అవుట్ సర్ఫేసెస్ 1 4 is the opposite to each other and 1 4 is the opposite to each other. So what is the opposite of 1? Answer 4. So option C is our answer అండి. ఫస్ట్ మోడల్ తో చూసుకుంటే చాలా ఈజీ. ఫస్ట్ మోడల్ లో మనకి 5 to 10 seconds పట్టిందండి. ఇక్కడ జస్ట్ చూసి ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ చూసి ఆన్సర్ ఇచ్చండి. ఏం చేయాలి నువ్వు? జస్ట్ స్ట్రైక్ చేయి, కొట్టి పడేసి అంతే. జస్ట్ స్ట్రైక్ చేసేసాయి, మిగిలిపోయిన సర్ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అండర్స్టూడ్ అండి, క్లియర్, డన్. మీరు 1 and 2 కంపేర్ చేస్తే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేమండి. సో మనకి 1 ఎక్కడ ఉందంటే 3 లో ఉంది కాబట్టి నేను 1 and 3 ని కంపేర్ చేశానండి. లేదు 1 and 2 నేను కంపేర్ చేశానండి, 2 4 క్యాన్సిల్ అవుతుంది. అగైన్ 3 and 6 is the opposite of each other. But the question is about 1. That's why I have chosen a one digit dice. Where we having a one digit, నాకు ఎక్కడైతే 1 digit ఉందో ఆ డైస్ ని నేను చూస్ చేసుకోవడం జరిగిందండి. See the next one, next question here. Yeah, a dice is thrown on the floor twice, then what is the opposite of 1? So you just follow the two mutual friend concept here. So what are the two mutual numbers here, the common numbers? You can see here 4 2 and the 4 2. You can see here, cancel the 4 2 4 2. Then opposite of 1 is 3. See, as I explained, opposite of 1 is 3. Our option D is the answer. Understood? So ఎప్పుడైతే మనకి 2 నెంబర్స్ కామన్ ఉంటాయో ఆన్సర్ మనకి ద లెఫ్ట్ అవుట్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్. ఆ కామన్ నెంబర్స్ ని క్యాన్సిల్ చేయాలి. లెఫ్ట్ అవుట్ నెంబర్స్ ఆర్ opposite to each other here. Understood? Whatever I explained here. You can see the fifth question. You can see the fifth question here. Yeah. What is the dice is thrown on the floor 3 times? What is the opposite of 6? A question is, what is the opposite of 6? And so what is the opposite of 6 here? Yeah. Now you compare the probabilities of dice here. Yeah, you can see opposite of 6. Yeah, 3 1. Compare 1 and 3. 3 1 is common number and 3 1 is the common number. Clear? So opposite of 6 is 5. So B is the ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్ అండి. క్లియర్? మనం ఆ రెండు కంపేర్ చేస్తేనే మనకి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలమండి. అదే మనం సెకండ్ డైస్ తో కంపేర్ చేస్తే అగైన్ వీ హ్యావ్ టు ఫాలో ద మోడల్ నెంబర్ 1 రూల్ అండి. అండర్స్టూడ్? మోడల్ నెంబర్ 1 అండ్ 2 కంపేర్ చేస్తున్నాం, 2 and 3 కంపేర్ చేస్తామని మోడల్ నెంబర్ 1 అనేది ఫాలో అవ్వాలి. కామన్ నెంబర్ తీసుకోండి. మరి ఇట్లా ఎక్కువ ప్రాబబిలిటీస్ వచ్చినప్పుడు మనం సెకండ్ మోడల్లో వచ్చిన ఆన్సర్ ని మనము రైట్ ఆన్సర్ గా కన్సిడర్ చేస్తామండి. క్లియర్? డన్? ఎస్. చూడండి ఏం చెప్తారంటే మనకి ఇక్కడ మనం మోడల్ నెంబర్ 2 ఫాలో అవుతున్నప్పుడు అండి ఏం చేయాలంటే, ఇఫ్ అ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద యూనిక్ నెంబర్, ఎప్పుడండి ఇఫ్ అ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద యూనిక్ నెంబర్, సో క్యాన్సిల్ ది కామన్ నెంబర్స్, లెఫ్ట్ అవుట్ సర్ఫేసెస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండి. ఇది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే ఆ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద యూనిక్ నెంబర్ అండి. చూడండి ఇక్కడ మనకి ఆపోజిట్ ఆఫ్ 6 అన్నారు, ఆపోజిట్ ఆఫ్ 6 అన్నారండి. ఇక్కడ 3 1 అనేవి కామన్ నెంబర్స్. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు మనకి 6 and 5 అనేవి యూనిక్ నెంబర్స్ అండి. అందుకని మనకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీ అయ్యిందండి. అలా కాకుండా ఆ క్వశ్చన్ 3 గురించో ఆర్ 1 గురించి అడిగితే మనము మోడల్ నెంబర్ 2 అప్లై చేయలేము. ఎందుకంటే ఆ నెంబర్సే క్యాన్సిల్ చేసేస్తే ఆపోజిట్ ఈచ్ అదర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అప్పుడు మనం కంపారిజన్ వేరే డైస్ తో చేసి మోడల్ నెంబర్ 1 రూల్ అప్లికేబుల్ చేయాలండి. 1 మ్యూచువల్ ఫ్రెండ్ రూల్ అప్లికేబుల్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఆన్సర్ వస్తుంది బట్ అప్లయింగ్ రూల్స్ విల్ బి డిఫరెంట్ హియర్. అండర్స్టూడ్? యూ కెన్ సీ ద
The next question, the sixth one here. So there is a 4 probabilities here. That has given the 4 probabilities dice and so a dice probabilities. From this, the probabilities of dice, find the opposite of 6 and manaki 6 opposite ni find out cheyamanarandi. If I compare 1 and 3, you can see 1 and 3, what are the common numbers andi? 3 2. 3 2 are the common numbers. 3 2 are the common numbers and see clearly my question is about the unique number. That's why I have chosen these 2 probabilities and if you see the fourth one, you can compare the fourth probability also. The same numbers here, it is 1 2 3, here 3 2 1, same numbers which are given, so both are same dice only. Clear here? So opposite of 6 is 1. 6 is 1. What is your answer? Option A is the answer. Option A is the answer. Understood? Clear? సో మనకి ఎక్కువ ప్రాబబిలిటీస్ ఉన్నప్పుడు మోడల్ నెంబర్ 2 ని మనం ఫాలో అవ్వాలండి. మోడల్ నెంబర్ 2 లో వచ్చిన ఆన్సర్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఇది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందండి? ఆ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద యూనిక్ నెంబర్స్. నాకు ఇన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయి, నేను 2 డేస్ కంపేర్ చేశాను, యూనిక్ నెంబర్ ని వెతుక్కున్నానండి. Understood? Clear? See the next question here. We see the question number 7. What is the, here you can see the probabilities of dice. What is the opposite of letter L? Letter L. What is the opposite of letter L? And so I am comparing the second dice and the third dice. I'm comparing the second and third dice and ఎందుకంటే ఇక్కడ నేను మోడల్ నెంబర్ 2 ఫాలో అవుతున్నా, 2 మ్యూచువల్ ఫ్రెండ్స్ ని కాన్సెప్ట్ ఫాలో అవుతున్నా కాబట్టి py క్యాన్సిల్ చేస్తే ఆపోజిట్ ఆఫ్ l ఈజ్ a. సో ఆప్షన్ ఏ ఈజ్ ది ఆన్సర్ అండి. క్లియర్? సార్ లేదు అంటే సార్ నేను 1 and 3 కంపేర్ చేస్తాను అంటే ఎస్ యూ కెన్ కంపేర్ 1 and 3 అండి. సో యూ కెన్ సీ a ఈజ్ ద కామన్ నెంబర్. A is the common number and clear, then you can find the answer. Clear? You can find the answer also. Then if a question is about the common number, which number is missing here? L only missing, so that is the answer. Understood? Then so మనము సెకండ్ మోడల్ ని ఫాలో అవుతున్నప్పుడు 2 మ్యూచువల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ ని ఫాలో అవ్వండి. కామన్ గా ఉన్న నెంబర్, ఇఫ్ a question is about the unique number అండి, L or A, see cancel the mutual numbers and find the answer. Understood? Clear? We see the next question here. See opposite of A అండి, ఇక్కడ మనము మోడల్ నెంబర్ 1 అనేది అప్లికేబుల్ చేయాలి. నేను 1 3 ని కంపేర్ చేస్తే ఆల్రెడీ మనము ఫస్ట్ వీడియోలోని దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగిందండి. ఇఫ్ యు సీ ద క్వశ్చన్ నెంబర్ 8 హియర్, సో క్వశ్చన్ నెంబర్ 8 ను అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అండి, see what is the opposite of dot 1? What is the opposite of dot 1? And if you see here, if I am comparing 1 and 2, will you find the answer? No. Why? See, what is the rule of model number 2? If a question is about the unique numbers, then cancel the common numbers. But if question is about the common numbers, see, if I compare 1 and 2, see here 1 2 common, 1 2 common. So clearly here I am getting 3 is the opposite of 5. But a question is about the 1 dot. So what I have to compare? మనకి ఏది కంపేర్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. Clear? I am compare 2 and 3. Here I am comparing 2 and 3 and if you see the 2 and 3, so 2 5 is common, 2 5 is common, then clearly one opposite is 6. So my answer is D. Clear? చూడండి, సో ఎప్పుడైతే మనము ఇట్లా 3 ప్రాబబిలిటీస్ ఉన్నప్పుడు మోడల్ నెంబర్ 2 లో వచ్చిన ఆన్సరే రైట్ ఆన్సర్. సో లేదు అంటే మీరు యూనిక్ డైస్ ని తీసుకొని కంపేర్ చేయాలండి. దెన్ అండర్స్టూడ్. యా, సో ద నెక్స్ట్ వన్, మనకి మోడల్ నెంబర్ 2 లోని కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయండి. సో ఏంటంటే ఇక్కడ మన మోడల్ నెంబర్ 2 లో రూల్స్, 2 మ్యూచువల్ ఫ్రెండ్స్ రూల్స్ లాజిక్ ని అప్లై చేస్తే మనం ఆన్సర్, మనకి కావాల్సిన ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఆన్సర్ వస్తుంది బట్ దట్ ఆన్సర్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు అస్. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూస్తే, డైస్ ఈజ్ రోల్డ్ ట్రైస్ ఆన్ ఫ్లోర్, ది ప్రాబబిలిటీ ఆఫ్ డైస్ ఈజ్ షోన్ బిలో,
దెన్ వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 4? ఇక్కడ మనకి 3 ప్రాబబిలిటీస్ ఆఫ్ డైస్ ఇవ్వడం జరిగింది. క్లియర్. ఆపోజిట్ ఆఫ్ 4 అన్నారండి. ఇక్కడ నేను 1 అండ్ 2 ని కంపేర్ చేస్తే ఇక్కడ మనకి 2 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరున్నారండి? 4 2 4 2 4 2 క్యాన్సిల్ చేశాను, 4 2 క్యాన్సిల్ చేశాను. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? లెఫ్ట్ అవుట్ సర్ఫేసెస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంట. అంటే 5 కి 3 కి ఆపోజిట్ ఈచ్ అదర్. మరి నా క్వశ్చన్ ఏం అడిగారండి? నా క్వశ్చన్ అడిగింది 4 గురించి. నాకు 4 అడగమన్నారు, కానీ నేను 5 కి 3 కి ఫైండ్ అవుట్ చేశాను కదా. మనకు కావాల్సిన ఆన్సర్ రాలేదు. లేదు, నేను 1 అండ్ 3 కంపేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ కంపేరింగ్ 1 అండ్ 3 కంపేర్ చేస్తే ఇక్కడ మనకి కామన్ గా ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరండి? చూస్తే 4 5, 1 లో 4 5 ఉన్నారు, 3 లో 4 5 ఉన్నారండి. అప్పుడు ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఏమొచ్చిందండి? 2 ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ 1 అన్నాడండి. అయినా మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చిందా? రాలేదు. అంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది, బట్ దట్ ఆన్సర్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు అస్. ఎందుకంటే క్లియర్ గా మనకి మోడల్ నెంబర్ 2 ఏం చెప్తుందండి? ఇఫ్ అ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద యూనిక్ నెంబర్స్, then apply the model number 2 rule, that is mutual friends, 2 mutual friends rule అండి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ ది యూనిక్ నెంబర్స్ అండి, క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద కామన్ నెంబర్ అండి. 4 ఈజ్ ద కామన్ నెంబర్. సో మనకి ఇది రాదు కాబట్టి మనం ఏం చేయాలంటే, యు కంపేర్ ది. మనకి 4 గురించి అడిగారు కాబట్టి మనం ఏం చేస్తున్నామండి, మన రూల్ నెంబర్ 1, దట్ ఈస్ మోడల్ నెంబర్ 1 అనే దాన్ని మనం ఫాలో అవుదామండి. మోడల్ నెంబర్ 1 ఫాలో అవుదామండి. ఇక్కడ నేను 2 3 ని కంపేర్ చేస్తానండి. 2 3 ని కంపేర్ చేస్తే చూడండి, నాకు కామన్ గా ఉన్న నెంబర్ అండి 4. క్లాక్ వైజ్ ఆర్డర్ ఫాలో చేయండి. కామన్ గా ఉన్న నెంబర్ 4 అండి. 2 అండ్ 3 చూస్తున్నా నేను. 4 3 2, 4 కింద 4 5 1 అండి. మై క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద 4 అండి. సింప్లీ విచ్ నెంబర్ ఈజ్ మిస్సింగ్? 6 ఈజ్ మిస్సింగ్ అండి. ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. క్లియర్. ఎప్పుడైతే మనకి మోడల్ నెంబర్ 2 లోని ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నామో, మోడల్ నెంబర్ 1 మ్యూచువల్ ఫ్రెండ్ రూల్ ని అప్లై చేయాలండి. క్లియర్. మనకి ఇలా ఇంకొక క్వశ్చన్ మనం సాల్వ్ చేసి చూద్దామండి. Look at the other question here. Question number 5. Question number 5 here also you can see the probabilities of dice is given above. Find the opposite of digit 3 అండి. ఇక్కడ opposite of digit 3 అడగడం జరిగిందండి. చూడండి, ఇక్కడైతే నేను 3 చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అండ్ 3 కంపేర్ చేస్తున్నా. అప్పుడు 3 1 క్యాన్సిల్ చేశాను, 3 1 క్యాన్సిల్ చేశానండి. 6 5 ఆపోజిట్ ఈచ్ అదర్. బట్ నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా అంటే రాలేదు కదా. సరే, అప్పుడు మరి ఏం చేద్దామండి? నేను 1 అండ్ 2 కంపేర్ చేస్తాను. మనకి మోడల్ 2లోని 2 మ్యూచువల్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ లో ఆన్సర్ రాలేదు కాబట్టి 1 మ్యూచువల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ కి వెళ్ళిపోదామండి. నేను 1 అండ్ 2 కంపేర్ చేస్తే నాకు కామన్ ఎవరు ఉన్నారండి? ఎవరు? అక్కడ 2 5 4 ఉన్నారు, ఇక్కడ 3 1 6 ఉన్నారండి. నాకు కంపారిజన్ లేదు కదా. ఓకే, ఇది స్టాండర్డ్ డైసా అంటే కాదు, ఎందుకంటే 5 2 6 1 వచ్చేసింది, అప్లై చేయలేం స్టాండర్డ్ డైస్ రూల్స్. మరి ఏంటండి, అప్పుడు నువ్వు కంపేర్ చేయాల్సింది 2 అండ్ 3 అండి. 2 అండ్ 3 కంపేర్ చేస్తే మనకి 2 4 5 3 5 1 అండి. 5 కామన్ గా ఉందండి. ఇక్కడ మనకి 5 కామన్ గా ఉంది కాబట్టి క్లాక్ వైజ్ రూల్, మోడల్ నెంబర్ 1 క్లాక్ వైజ్ రూల్ అప్లై చేయండి. ఇక్కడ ఏమవుతుందండి, 5 నుంచి నేను క్లాక్ వైజ్ తీసుకుంటే 5 4 2 5 1 3 అండి. క్లియర్. క్వశ్చన్ ఏమడిగారండి? 3 గురించి అడిగారు. క్వశ్చన్ ఏమడిగారండి? 3 గురించి అడిగితే 2 is the opposite of 3 అండి. ఆప్షన్ ఏ is the answer. Which number is missing అండి? 6. See, satisfied అండి. సో 5 is the opposite of 6, 2 is the opposite of 3 అండి. మన క్వశ్చన్ అడిగింది 3 గురించి, సో ఆప్షన్ ఏ is the answer. ఇవి మోడల్ 2 కి ఎక్సెప్షనల్ కేసెస్ అండి. అండర్స్టూడ్? సో నెక్స్ట్ వీడియోలో మనము మోడల్ నెంబర్ 3 గురించి డిస్కస్ చేద్దాం. జై హింద్, జై భారత్.